హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎప్టోమా ఐఏఎస్. రీసెంట్గా మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. సో అందులో అరౌండ్ 28 క్వశ్చన్స్ అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చాయండి. సో ఆ క్వశ్చన్స్ కొంచెం మోడరేట్ నుండి డిఫికల్ట్ లెవెల్లో ఉన్నాయి. ఓకే, సో ఆ క్వశ్చన్స్ ఇప్పుడు కొన్ని 28 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం చూడండి. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్. సో 103 క్వశ్చన్ అండి, పేజ్ క్వశ్చన్ నెంబర్ 103. ఓకే, the following bar graph shows the number of boys in each of these 6 schools. So diagram shows that number of below gives the percentage of wise distribution of students in each of these schools out of the 6000 students. Okay, so మొత్తం ఇక్కడ మనకు 6000 స్టూడెంట్స్ ఉన్నారండి. 6000 స్టూడెంట్స్లో మనకు ఏబిసి, ఓకే, ఏబిసిడిఈ, రైట్, ఏబిసిడిఈ ఇక్కడ ఏం చూపెడుతుంది అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ బాయ్స్ చూపెడుతుంది. ఎంతండి? నంబర్ ఆఫ్ బాయ్స్. ఇది టోటల్ స్కూల్ ఏ, స్కూల్ బి, స్కూల్ సి, స్కూల్ డి, స్కూల్ ఈ, స్కూల్ ఎఫ్. ఇందులో మనకు పర్సంటేజ్ చూపెడుతుంది. అంటే ఇది పై చార్ట్ అండి, కొంచెం కన్సిడర్ చేసి పెట్టాము దీని పై చార్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు మొత్తము 4 ఆప్షన్స్ ఇచ్చాడు అండ్ 5 మ్యాచ్ ద ఫాలోయింగ్స్, ఇక్కడ 4 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చాడు, రైట్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ స్కూల్ డి అండ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ ఎఫ్ అన్నాడు. ఓకే, నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ ఎఫ్ అండి ఎంతండి? ఇక్కడ 100 రావాలండి. ఓకే, నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ ఎఫ్ ఎంత అండి? నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ ఎఫ్ 100. ఓకే, నెక్స్ట్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ స్కూల్ డి, రైట్. సో స్కూల్ డి ఏముందండి? ఎల్లో కలర్, అంటే 18%. 66,000లో మనకు 18% ఎంత అండి? ఓకే, 6000లో మనకు 18% అంటే 1080 వస్తుంది, రైట్. సో ఈ 1080 టోటల్ స్టూడెంట్స్. బట్ మనకు ఇక్కడ క్వశ్చన్లు చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అన్నాడు, గర్ల్స్ ఇన్ స్కూల్ డి అన్నాడు. సో స్కూల్ డి టోటల్ 1080 ఉంది, కానీ మనకు వాడు గర్ల్స్ అడుగుతున్నాడు కాబట్టి స్కూల్ డీలో బాయ్స్ ఎంత ఉన్నారంటే ఇక్కడ 600 ఉంటారండి. ఓకే, స్కూల్ డీలో బాయ్స్ 600 ఉంటారు. అంటే గర్ల్స్ చూడండి, గర్ల్స్ ఎంత వస్తారు ఇక్కడ? 1080 మైనస్ 600 ఎంత? 480 కదా. క్వశ్చన్లో ఏమడుతున్నాడు మనకు? గర్ల్స్ ఇన్ స్కూల్ డి అండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ ఎఫ్ అంటున్నాడు. స్కూల్ ఎఫ్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 100 ఉన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 480 ఉన్నారు. అంటే డిఫరెన్స్ ఎంత అండి? మొత్తం మనకు డిఫరెన్స్ 380. అంటే మనకు సి ఆప్షన్కి 380 ఉండాలి. C2 అండి, C2 అంటే C2 చూడండి, C2 ఎక్కడుందో అది మన ఆన్సర్ అవుతుంది. C2 ఇక్కడ C2 ఉంది చూడండి, C2 అనేది మన ఆన్సర్. టోటల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకు యూనిక్ ఉన్న ఆప్షన్ చూస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద గ్రాఫ్ గివెన్ బిలో ద సేల్స్ ఆఫ్ కార్స్ ఇన్ thousands బై మేకింగ్ ఏ కంపెనీ ఏ ఇన్ ద ఇయర్స్ 2022 to 2023. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నా అంటే చూడండి, సింపుల్ క్వశ్చన్. 2020 నుంచి 23 వరకు మనకు సేల్స్ ప్లస్ ప్రొడక్షన్స్ ఉన్నాయంట ఒక కంపెనీ ఏది. సో అందులో మనకు ఒక గ్రాఫ్, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్లో ఏమంటున్నాడు అంటే ఇక్కడ ప్రొడక్షన్ ఒక సైడ్ ఇచ్చాడు రేషియో, అండ్ సేల్స్ ఇచ్చాడు. మనం ఏమంటున్నాడు? ఇఫ్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఇన్ ద 4 years ఈజ్ ఎక్స్, ద యావరేజ్ సేల్స్ ఇన్ దీస్ 4 years ఈజ్ వై, దెన్ ఎక్స్ ఈజ్ టు వై అనుకోమంటున్నాడు, రైట్. ఫస్ట్ మనము ఈ లైన్ గ్రాఫ్ని అబ్జర్వ్ చేద్దామండి. ఈ లైన్ గ్రాఫ్లో 2020లో ఎంత ఉందంటే 6000 ఉంది. 2020లో 6000, 2021లో 9000, 2022లో 18,000,
2023లో అండ్ అగైన్ 9,000, రైట్. సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. చూడండి, మనకు 2022లో సేల్స్ ఎంత ఉన్నాయండి? 6,000 ఉన్నాయి. ఇది 6,000 అంటే ఇక్కడ ఏమవుతుంది? 9,000 అవుతుంది, అంతే కదా. 2 into 3,000 6,000, 3 into 3,000 9,000. నెక్స్ట్ ఇక్కడ 9,000 ఉంది చూడండి, ఇది 9,000. ఇక్కడ ఏమవుతుంది? 12,000 అవుతుంది. నెక్స్ట్ 18,000, ఇది 18,000 అంటే ఇక్కడ 7 into 3 కదా, 21,000. ఇది 3 అంటే 9,000. ఇక్కడ ఏమంత అవుతుంది? 15,000. సో మన క్వశ్చన్లో ఏమంటున్నాడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, యావరేజ్ అనుకోమంటున్నాడు. యావరేజ్ ఆఫ్ ఎక్స్ అంటే ప్రొడక్షన్, వై అంటే సేల్స్. సో ఇది టోటల్ ఎంత అవుతుంది చూడండి. టోటల్ మనకు 21,000, 21,000, 42,000, 42,000 ప్లస్ 15, అంతేనా? 42,000, 57,000. ఇది ఎంత అవుతుంది? 9, 9, 27, 36, 42,000. సో ఇది ఎక్స్, ఇది వై. సో మనకు యావరేజ్ అన్నాడు కదమ్మా. సో ఇక్కడ యావరేజ్, సో యావరేజ్ అంటే ఏం చేస్తాము? బై 4 వేస్తాము కదా, అంటే ఇది క్యాన్సల్. సో ఇది 19 3s, ఇది 14 3s, రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 19:14. నెక్స్ట్ క్వశ్చన్, రైట్. ఏ వాచ్ లూజెస్ 2 minutes in 12 hours. The watch is set to the right at time at 11 AM on Monday. At the time 11 PM on the reverse coming on Friday. The faulty watch shows the time అన్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏం లేదు, ఒక ఫాల్టీ వాచ్ ఉందంట. ఆ ఫాల్టీ వాచ్ 12 hours-కి 2 minutes లూజ్ అవుతుందంట. అంటే 24 hours-కి ఎంత లూజ్ అవుతుంది? 4 minutes లూజ్ అవుతుంది కదా. నెక్స్ట్ ఏమన్నాడు? అది 11 AM చూపెడుతుందంట. 11 AM నుంచి వెళ్ళి వాడు 11 PM కమింగ్ ఫ్రైడే, 11 PM అని కమింగ్ ఫ్రైడే అంటే చూడండి, మనకు మండే నుంచి వెళ్ళి ఫ్రైడే వరకు ఎన్ని డేస్ అని? 4 days ఉంటాయి ఇక్కడ కదా. అంటే మనకు ఒక డేలో 4 minutes అంటే 4 daysలో ఎన్ని? 16 minutes లాస్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మండే 11 AM అన్నాడు, ఓకే. సో ఫ్రైడే 11 PM అన్నాడు. 11 AM-కు 11 PM-కు ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే 12 hours యాడ్ అవుతాయి. వాడు 12 hours-కి ఎంత అన్నాడు? 2 minutes అన్నాడు కదా. అంటే మనం ఈ 2 minutes యాడ్ చేయండి. టోటల్ ఎంత? మనకు టోటల్ ఎంత లాస్ అవుతుంది? 18 minutes లాస్ అవుతాయి. ఓకే, ఎంత అవుతుంది? 18 minutes లాస్. మనకు ఫ్రైడే రోజు 11 PM చూపెడుతుంది కదా. యాక్చువల్లీ ఫాల్టీ క్లాక్ ఎంత చూపెడుతుంది? 18 minutes తీసేస్తే 10:42 PM చూపెడుతుంది. ఎంత చూపెడుతుంది? 10:42 PM చూపెడుతుంది. సో వాట్ ఈస్ ఆన్సర్? 10:42 PM ఆన్ ఫ్రైడే. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ డస్ 29th February ఫాల్ ఆన్ ఫస్ట్ సాటర్డే అన్నాడు. బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి ఇది, ఓకే. సో ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 29th February అంట ఎప్పుడు ఫాల్ ఆన్ ఇప్పుడు సాటర్డే, ఓకే. 29th February అంటే ఈ ఇయర్లో ఎక్కడ సాటర్డే వస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇది తీసుకుందామండి, 1048 తీసుకుందాం, ఓకే. సో 29th February 2048 ఇవన్నీ లీప్ ఇయర్సే అండి. మీరు చూస్తే ఇక్కడ అన్ని లీప్ ఇయర్సే. సో 29 అంటే మనకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయండి? 1 odd డే. ఫిబ్రవరి కోడ్ మనకు ఐడియా ఉంది ఆల్రెడీ, అది 3. సో 2000. సో దీన్ని ఏం రాసుకుంటాం మనము? 47 రాసుకుంటాము.
అంతే కదా, ఇయర్ కంప్లీట్ కాలే కాబట్టి మనం 47 రాసుకుంటాము. 47 ప్లస్ 47/4 ఇది ఎంతండి, 11 కదా. సో రైట్. సో ఇక్కడ చూడండి 2000, ఇది 2000 కాబట్టి మనము దీన్ని సెంచరీ కాబట్టి 0 తీసుకుంటాం. అంటే 1 + 3 ప్లస్, సో 47 అంటే 11 అంటే ఇది ఎంత అవుతుంది, 58. సో 58 అంటే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. సో 6 odd days మిగులుతాయి. సో 6 odd days మీన్స్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అంటే మనకు సాటర్డే వస్తుంది కదా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, 1048. సో మిగతా ఈ విధంగా చేయండి, మనకు ఏ ఆన్సర్ రాదు, ఓన్లీ 1048 వస్తుంది. ఓకేనా. సో గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు, 47.5 ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ విత్ ఈచ్ అదర్ ఎట్ 3 hours మినిమం ఆఫ్ క్లాక్, 3 hours k minutes అండ్ హ్యాండ్స్ క్లాక్ కోయిన్సైడ్. ఇఫ్ KL దెన్ K+1 ఈజ్ అన్నాడు. ఓకే. సో కొంచెం ఇక్కడ క్వశ్చన్ డిఫరెంట్గా ఉన్నది. సో మనకేం లేదు, ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు 3 hours L minutesకి 47.5 degrees అంట. ఓకే. అదేవిధంగా 3 hours ఇది KL అండి, 3 hours K minutesకి ఎంత ఉందట అంటే కోయిన్సైడ్ అంటే 0 degrees తీసుకుంటాం. అప్పుడు ఏమంటున్నాడంటే వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ K+L అంటున్నాడు, సింపుల్గా చూడాలంటే. ఓకే. సో దీన్ని ఏ విధంగా చేస్తాం చూడండి. ఫస్ట్ మనకు యాంగిల్ ఎలాగనుకుంటాము, θ = 11/2 m - 30h కదండి. సో ఇది 47.5 degrees కదా యాంగిల్ అంటే కదా. సో దీన్ని మనము 90, ఓకే. సో 95/2 = 11/2, మనకు మినిట్స్ తెలియదు ఇక్కడ, అంతే కదా, ఎల్ అంటే మినిట్స్ కదా తెలియదు, -30h అంటే 30 × 3. ఓకే. సో ఇక్కడ మనకు ఎంత వస్తుంది, 30 × 3 అంటే చూడండి 95/2 30 అంటే 95/2 + 30 + 90 అంతే కదా. 95/2 మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది 90 = 11/2. ఆ m ప్లేస్లో మనకి ఏమి ఇచ్చాడు, L ఇచ్చాడు. సో దీన్ని సింపుల్గా సాల్వ్ చేస్తే ఏమవుతుంది, 285/11 ఈజ్ L. సో L వాల్యూ ఎంత వచ్చింది మనకు, 285/11. అదేవిధంగా K వాల్యూ కనుక్కోవాలి. సో K వాల్యూ చూడండి, కోయిన్సైడ్ అంటే 0 కదా, 0 degrees = 11/2 m అంటే ఇక్కడ K వాల్యూ తీసుకోవాలి కదా. ఓకే. K -90 30 × 3 90. ఓకే. సో ఎంత వస్తుంది మనకు టోటల్, K వాల్యూ 180/2 వస్తుంది. ఎంత వస్తుంది, సారీ 180/11 వస్తుంది. మనకు K వాల్యూ 180/11 వచ్చింది, L వాల్యూ ఎంత వచ్చింది, 285/11. అంటే చూడండి K+L అనుకోమన్నాడు కదా, K+L = 285/11 + 180/11 అంతేనా. 285/11 90 180/11, సారీ ఇది 275 అండి ఇది. ఓకే. సో ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది, 275. ఓకే. సో ఇది కూడా 275 అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేయండి, ఏమవుతుంది, రెండు యాడ్ చేస్తే మనకు 455/11. సో దీన్ని మనము 41/4/11 అని రాస్తాము. ఎంతండి, 41
4/11. సో వాట్ ఈస్ ఆన్సర్? 41 4/11. సో జాగ్రత్త చేయాలండి, ఏం లేదు, జస్ట్ మనకు ఈ యాంగిల్ ఫార్ములా ఐడియా ఉంటే సరిపోతుంది. యాంగిల్ ఫార్ములా ఏంటి? టీటా ఈక్వల్స్ టు 11/2m, ఇది మాడ్యులస్ మైనస్ 30h. ఈ ఫార్ములా ఒకటి ఐడియా ఉంటే ఇది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ కొంచెం లెంతీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ అండి, ఏ స్టూడెంట్ ఫౌండ్ ద 1357th డే ఫ్రమ్ 1st March 1998 యాజ్ ఫ్రైడే. ఓకే, దెన్ ద ఇమ్మీడియట్ డే ఆఫ్టర్ 1st March 1998 విచ్ ఫాల్స్ ఆన్ థర్స్డే అన్నాడు. సో మనకు ఇక్కడ చూడండి ఎంత ఇచ్చాడు? 1357. మనకి ఈ డేట్ నుండి 1st March ఫ్రైడే వచ్చిందంట. అంటే చూడండి, దీన్ని మనకు ఆడ్ డేస్ కనుక్కోండి. సో వన్స్, సో హౌ మచ్ విల్ గెట్? 65. సో దిస్ ఇస్ 9 63 20. సో ఎంత వస్తుంది ఇక్కడ మనకు? అందులో 65, సో 63 అండ్ నెక్స్ట్ 27. అంతేనా అండి? సో 55 1352 1357/7. సో 7 ones అంటే 6 65 9 21. సో 3s. సో మనకు ఆడ్ డేస్ వస్తాయండి ఇక్కడ చూడండి. ఓకే, సో మనకు 5 ఆడ్ డేస్ వస్తాయి. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ? దెన్ ద ఇమ్మీడియట్ డేట్ ఆఫ్టర్ 1st March 1998 విచ్ ఫాల్స్ ఆన్ థర్స్డే ఈజ్ అన్నాడు. ఏమన్నాడు? దెన్ ద ఇమ్మీడియట్ డేట్ ఆఫ్టర్ 1st March 1998 విచ్ ఫాల్స్ ఆన్ థర్స్డే ఈజ్ అన్నాడు. అంటే చూడండి, మనకు ఇది 1st March ఎప్పుడు వచ్చిందండి? 1998. సో మనకి ఇక్కడ సాటర్డే వస్తుంది, అది అంతే కదా. సో దీనికి 5 కలిపితే ఏమవుతుంది? 5 అన్నాడు కదా, అంటే 5 అంటే ఇక్కడ డైరెక్ట్ రాసేయచ్చు మనం ఆన్సర్. థర్స్డే అంటే చూద్దాం. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం సింపుల్గా చూడండి, జాగ్రత్తగా చేయాలి. రైట్, నెక్స్ట్ వన్. ఇది కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ అండి. ఏంటండి? కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్. ఇఫ్ BPC means కుక్ గుడ్ ఫుడ్, ఇవేంటండి? జస్ట్ కోడ్స్. ఓకే, మీరు జాగ్రత్తగా ఇవి అబ్జర్వ్ చేస్తే కోడ్స్ అండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకు BPC means, ఓకే, జస్ట్ కోడ్స్ రాస్తున్నారు చూడండి. నెక్స్ట్ మీ సి, ఓకే, నెక్స్ట్ BPC means BPC. ఓకే, సో ఈ BPC అండి, ఇది మీన్స్ అండి, పీన్స్ అని పెట్టారు ఇక్కడ. నెక్స్ట్ మీ నీ బి, మీ నీ బి. రైట్, ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకు ఇక్కడ ఇది ఈ వర్డ్ రిపీట్ అయింది, అంతే కదా. కోడ్, ఈ కోడ్ రిపీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ కోడ్ రిపీట్ అయింది, ఇక్కడ ఈ కోడ్ రిపీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ M రిపీట్ అయింది చూడండి. ఇక్కడ ఇది రిపీట్ అయింది, ఇక్కడ ఇది రిపీట్ అయింది. మన క్వశ్చన్ ఏమంటున్నా అంటే వాడు చూడండి, దెన్ విచ్ వర్డ్ ఇన్ దట్ లాంగ్వేజ్ మీన్స్ కుక్ టేస్టీ టీ అన్నాడు. రైట్, ఇప్పుడు మనకి రిపీట్ అయిన వర్డ్స్ను చూద్దాం. ఇక్కడ చూడండి, రిపీట్ అయిన వర్డ్స్ అంటే BPC కుక్ గుడ్ ఫుడ్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ రీమీసి ఫుడ్ ఈజ్ టేస్టీ అన్నాడు. ఇక్కడ ఫుడ్ ఉంది, ఇక్కడ ఫుడ్ ఉంది. అంటే ఈ రెండిటిల్లో ఫుడ్ ఉంది కాబట్టి ఫుడ్ కోడ్ ఎంత అవుతుంది? C అవుతుంది, అంతే కదా. జస్ట్ రిపీట్ అయినవి మనం రాసుకుంటాం అంతే. నెక్స్ట్ ఏంటి? మీ నీ బి ఈజ్ మీన్స్ టీ ఈజ్ గుడ్ అన్నాడు. ఓకే,
టీ ఈజ్ గుడ్. సో ఇక్కడ మీ, ఇక్కడ మీ, ఈ రెండు రిపీట్ అయినాయి. ఇక్కడ గుడ్ ఉందండి సెకండ్ దాంట్లో చూడండి, ఇక్కడ ఫుడ్ ఈజ్ టేస్టీ, ఇక్కడ నెక్స్ట్ టీ ఈజ్ గుడ్. అంటే ఇక్కడ ఈజ్ చూడండి, ఇక్కడ ఈజ్ రిపీట్ అయింది. అంటే మీ అంటే ఏంటి, మీ అంటే, సో ఈజ్ అంటే ఏంటి, మీ మనకు. నెక్స్ట్ ఇక్కడ బీ రిపీట్ అయింది, ఇక్కడ బీ రిపీట్ అయింది. అంటే చూడండి, బీ అంటే టీ ఈజ్ గుడ్, నెక్స్ట్ కుక్ గుడ్ ఫుడ్. అంటే మనకు బీ అంటే ఏంటి, గుడ్ అని మీనింగ్. బీ అంటే గుడ్. మన క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు వాడు చూడండి, క్వశ్చన్లో కుక్కు టేస్టీ టీ అన్నాడు. అంటే ఇవి కాకుండా, ఈ వర్డ్స్ కాకుండా ఏది వచ్చినా ఆన్సర్ కరెక్టే అండి. రైట్, చూడండి. సో ఇక్కడ సి, మీ, బి రాకూడదు ఏ క్వశ్చన్లో అయినా. ఇక్కడ బి వచ్చింది అంటే ఆన్సర్ రాదు మనకు, మీ వచ్చింది ఇదిగా ఆన్సరు, సి వచ్చింది ఇదిగా ఆన్సరు. అంటే మన ఆన్సర్ ఏంటంటే ఇది అన్నట్టు. పి రి ఎని. చూడండి ఇక్కడ పి అంటే ఏంటిది, పి అంటే కుక్ వస్తుంది. నెక్స్ట్ రీ, రీ అంటే ఏమొస్తుంది చూడండి, రీ అంటే మనకు టేస్టీ వస్తుంది. నెక్స్ట్ నీ అంటే ఏమొస్తుంది మనకి, ఇక్కడ నీ అంటే ఏమొస్తుంది, టీ వస్తుంది. సింపుల్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా సేమ్ కోడింగ్ డీకోడింగ్ అండి. రైట్, క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఫార్మాట్ ఈజ్ కోడెడ్ యాజ్ 1 2 3 4 5 6. MATINY matinee is written as 4 5 6 7 8 9. Okay, next to Prajay is coded as #35859. Brain is coded as %3578. Each vowel in the word affirmation is replaced by the next letter అన్నాడు. అంటే మనకు ఓవెల్ వచ్చినట్టయితే, ఒకవేళ మనకు ఓవెల్ వస్తే మనం ఏం చేయాలి, ఇక్కడ నెక్స్ట్ పడుతుంది. ఒకవేళ ఏ ఉంటే బి అని, లేకపోతే ఐ ఉంటే AEIOU కదా, ఓకే, జే అని అలా రాసుకోవాలి మనం. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, లెటర్, నెక్స్ట్ లెటర్. అండ్ కీపింగ్ ద కాన్సోనెంట్ ఇన్ ద పీ వర్డ్ ఈజ్ ఫిక్స్డ్, దెన్ న్యూ వర్డ్ ఈజ్ ఫార్మ్డ్, దెన్ ద కోడ్ ఆఫ్ ది న్యూ వర్డ్ ఈజ్ అబ్టైన్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ ఈజ్ అన్నాడు. రైట్, దీన్ని సింపుల్గా చేద్దాం. చూడండి, మనకు ఈ అఫిర్మేషన్కి కోడ్ కావాలి అంతే కదా, అఫిర్మేషన్. దీన్ని సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. చూడండి, అఫిర్మేషన్. ఇక్కడ వాడు క్వశ్చన్లో ఏమన్నాడు, ఒకవేళ మనకి ఓవెల్స్ వస్తే, వాడు ఓవెల్స్ని మనము నెక్స్ట్ లెటర్తోని మనము రీప్లేస్ చేయాలి. ఏం చేయాలి, నెక్స్ట్ లెటర్తో రీప్లేస్ చేయాలి. ఏ వచ్చింది అనుకోండి, బి రాయాలి. ఓకేనా. సో ఇక్కడ ఏ వచ్చిందండి అంటే మనం ఏం చేయాలి, దీన్ని బీగా రాయాలి. ఓకే, సో బీకి కోడ్ చూడండి ఏముంది, బి, మ్యాట్ని, ప్రజయ్, బ్రెయిన్. బి అంటే ఏముంది, పర్సంటేజ్ ఉంది అంతే కదా. కాన్సనెంట్స్ వచ్చినాయి అనుకోండి, కాన్సనెంట్స్ని అలానే రాయాలి. సో ఎఫ్ ఉంది, సో ఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ ఫార్మాట్ అంటే 1 1, పర్సంటేజ్ 1 1. ఇక్కడ చూడండి, పర్సంటేజ్ 1 1 అంతే కదా. సో మన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, పర్సంటేజ్ 1 1 ఇది అవుతుంది. కొంచెం జాగ్రత్త చూస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Letters of English alphabet from A to Z are successfully represented by the numbers 26 to 1. By using the above rule, if the cat ఎంతండి, cat 57 అన్నాడు. ఓకే, cat 57, then sum of suspect and obvious, ఈ రెండింటి వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంటే వీటి వాల్యూ ఎంత అంటున్నాడు. రైట్, ఇక్కడ చూడండి వాడు ఏమన్నాడంటే జస్ట్ సింపుల్గా మనకు ABCDEFGHIJKLMNOPQ, ఓకే, RSTUV
WXYZ. ఓకే, ఈ విధంగా రాసుకోవాలి మనం కోడింగ్ డీకోడింగ్లో. సో దీని ఏమంటారు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. ఓకే, సో వాడు ఏమంటున్నాడు, ఏ నుండి మనం యాక్చువల్లీ ఏ లెవెల్ తీసుకుంటాము, A1 B2 C3 తీసుకుంటాం కదా. వాడు ఏం చేశాడంటే A26 B25 అలా తీసుకున్నాడు. ఓకే, ఆ రూల్ ఇచ్చాడు మనకు. నెక్స్ట్ ఏమన్నాడు, అలా తీసుకున్నప్పుడు క్యాట్ వాల్యూ ఎంత వచ్చిందట అంటే 57 వచ్చిందట. హౌ మచ్ హీ గాట్ 57. అంటే చూడండి, అప్పుడు సి వాల్యూ ఎంత అవుతుంది మనకు, C24. ఓకే, నెక్స్ట్ A26, C24 86, టీ ఎంత అవుతుంది 7. అంటే చూడండి 24 + 26 ఎంత 50, 50 + 7 57, అంటే మనకు 57 వచ్చింది. అదేవిధంగా అదే రూల్ యూజ్ చేసి మనము ఇక్కడ ఆన్సర్ అనుకుందాం. చూడండి ఎస్ వాల్యూ ఎంత వస్తుంది మనకు, ఇక్కడ చూడండి ఎస్ వాల్యూ 8 వస్తుంది. ఎస్ వాల్యూ 8, ఇక్కడ కూడా 8. నెక్స్ట్ యూ వాల్యూ ఎంత వస్తుంది, యూ వాల్యూ 6. వాట్ ఈస్ ద పీ వాల్యూ, పీ వాల్యూ 11. ఓకే, వాట్ ఈస్ ద ఈ వాల్యూ, ఈ ఈజ్ 5 మీన్స్ 22. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద సి వాల్యూ, సి వాల్యూ 23. టీ వాల్యూ, వాట్ ఈస్ ద టీ వాల్యూ, టీ వాల్యూ ఈజ్ 7. ఓకే, ఇవన్నీ యాడ్ చేద్దాం ఒకసారి. సో యాడ్ చేసిన తర్వాత చూడండి 30, 52, 63, 71, 78, 71, 72, 78, 86 వస్తుంది. ఓకే, ఇది 86 వస్తుంది. అంటే 86 వస్తుందంటే మనకు ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది, ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ అట్లనే ఆబ్వియస్ కనుక్కుందాం. సో ఆబ్వియస్ చూడండి, వాట్ ఈస్ ద ఓ వాల్యూ, ఓ వాల్యూ మనకు 12 ఉంది. సో బి వాల్యూ ఆబ్వియస్లీ 25 వస్తుంది. ఓకే, యూ వాల్యూ ఎంత వస్తుంది మనకి, ఇంతకుముందు కనుక్కున్నాం కదా, యూ వాల్యూ 6. వాట్ ఈస్ ద ఐ వాల్యూ, ఐ వాల్యూ ఈజ్ 18. వాట్ ఈస్ ద ఓ వాల్యూ, ఓ వాల్యూ ఈజ్ 12 అండ్ ఇట్ ఈస్ ఓ వాల్యూ. యూ వాల్యూ ఎంత వస్తుంది మనకు, యూ వాల్యూ అగైన్ 6. వాట్ ఈస్ ద ఎస్ వాల్యూ, ఎస్ వాల్యూ ఈజ్ అగైన్ 8. అంతేనా. సో మొత్తం చూద్దాం చూడండి. సో 6 + 8 14, 14 + 12 26, 26 + 18 44, 44 50. ఓకే, సో 50, 86. ఓ వాల్యూ O12, so B25, so 8 I value. Okay, 86. So what is the answer? 86. Next one. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమంటున్నా అంటే రీప్లేస్ ద మిస్ఫిట్ నంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ విత్ ద సూటబుల్ నంబర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, 1 6 13 22 37 54 73. రైట్. సో దీన్ని చూడండి ఏ విధంగా చేద్దాం చూడండి. ఇక్కడ 1 6 డిఫరెన్స్ ఎంత అండి 5, ఇక్కడ ఎంత అండి 7, ఇక్కడ 9, ఇక్కడ 11 రావాలి. ఓకే, బట్ ఇక్కడ ఎంత వస్తుంది మనకు 15 వస్తుంది. అంటే ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ కూడా 2 రావాలి, కానీ రావట్లేదు. ఓకేనా. సో ఇక్కడ 15, ఇవన్నీ చూడండి ఆడ్ నెంబర్స్. రైట్. సో యాక్చువల్లీ ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ రావాలి. సో ప్రైమ్ నెంబర్స్ రావాలంటే ఇక్కడ ఏం చేయాలి చూడండి. ఓకే, 22 బదులు 24 రాస్తున్నా. 5 7 11, 11 తర్వాత 13. ఓకే, 13 తర్వాత ఏమొస్తుంది మనకు 17 కదా. చూడండి 1 + 5 6, 6 + 7 13, 13 + 11 24, 24 + 13 37. సో మనకి ఇక్కడ 22 బదులు ఏం రావాలి, ఇక్కడ
11 రావాలి. అంటే ఇక్కడ 11 రావాలంటే మనకి ఎంత రావాలి? ఇక్కడ 24 రావాలి. వాట్ ఈస్ ఆన్సర్? 24. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. ఏబి మీన్స్ ఏ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ బి. ఏ ప్లస్ బి అమ్మ, ఇది జాగ్రత్తగా చూడండి. ఏబి కాదండి అది. వెయిట్ ఫర్ 1 minute. ఏ స్టార్ అండి ఇది. ఓకే, ఏ స్టార్. ఓకే రైట్. ఏ స్టార్ బి మీన్స్ అంటే ఏ ఈజ్ సౌత్ ఆఫ్ బి అంట. నెక్స్ట్ ఏ ప్లస్ బి అంటే ఏ ఈజ్ టు ద నార్త్ ఆఫ్ బి అంట. ఏ పర్సంటేజ్ బి అంటే ఏ ఈజ్ ఈస్ట్ ఆఫ్ బి అంట. ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ బి అంట. ఓకే, సో దీన్ని జాగ్రత్తగా ఎలా చేద్దాం చూడండి, సింపుల్గా చేద్దాం. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ఆ కండిషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కండిషన్ ఏంటి సార్ అంటే P ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ S అండ్ T అంట. నెక్స్ట్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ P అండ్ R. P ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ Q అండ్ S. అండ్ ద గివెన్ ద స్టేట్మెంట్స్ P మైనస్ Q. ఇక్కడ చూడండి, ఈ స్టేట్మెంట్ కొంచెం రాసేసుకోండి, మిస్టేక్ ఉంది ఇక్కడ. P మైనస్ Q స్టార్ R పర్సంటేజ్ S ప్లస్ T. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం చూడండి. P మైనస్ Q, P ఈజ్ వెస్ట్ ఆఫ్ Q అన్నట్టు. P అనేవాడు Qకి వెస్ట్లో ఉన్నాడంట. P ఈజ్ వెస్ట్ ఆఫ్ Q. నెక్స్ట్ ఏమంటున్నాడు? స్టార్ అన్నాడు కాబట్టి Q ఈజ్ టు ద సౌత్ ఆఫ్ R. Rకి Q అనేవాడు సౌత్లో ఉండాలంట. నెక్స్ట్ R పర్సంటేజ్ S, R ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ S. ఓకే, Sకి R అనేవాడు ఈస్ట్లో ఉండాలంట, అంటేనా వెస్ట్. R ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ S. ఓకే, Sకి వాడు ఈస్ట్లో ఉండాలంట. నెక్స్ట్ ప్లస్ T. ప్లస్ అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ? S ఈజ్ టు ద నార్త్ ఆఫ్ T. ఇక్కడ ఈక్వి డిస్టెన్స్ బిట్వీన్ ద S అండ్ P అన్నాడు కదా, అంటే T. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ద డైరెక్షన్ ఆఫ్ Q ఫ్రమ్ T అన్నాడు. డైరెక్షన్ ఆఫ్ Q ఫ్రమ్ T. ఓకే, డైరెక్షన్ ఆఫ్ Q ఫ్రమ్ T. సో ఇది ఇటు వస్తుందండి, సారీ. ఇక్కడ ఇది S వస్తుంది, ఇక్కడ T వస్తుంది, ఇక్కడ P వస్తుంది. ఓకే, డైరెక్షన్ ఆఫ్ Q ఫ్రమ్ T అన్నాడు. అంటే T నుంచి Q ఏ డైరెక్షన్లో ఉందండి? నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. సారీ, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. వన్ మినిట్. S ప్లస్ T. S ఈజ్ టు ద నార్త్ ఆఫ్ T. సారీ, S ఈజ్ టు ద నార్త్ ఆఫ్ T. ఇక్కడ జాగ్రత్త రాస్తాను చూడండి. ఇక్కడ P మైనస్ Q పర్సంటేజ్ R పర్సంటేజ్ S. రైట్. సో ఇక్కడ P, నెక్స్ట్ ఏం వస్తుంది? Q వస్తుందండి. నెక్స్ట్ R, నెక్స్ట్ S, నెక్స్ట్ T. సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఓకేనా, ఇక్కడ కొంచెం రాంగ్ ఉంది, మీరు కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ నుండి బికి 8 దిశలో గల దూరం L. అంటే దీన్ని ఈ విధంగా పెడుతున్నాడు, అంటే A టు B లెఫ్ట్. ఓకేనా, L అంటే డిస్టెన్స్ 9 మీటర్స్ అన్నట్టు ఇది. ఓకేనా, నెక్స్ట్ AB5L తూర్పు, BC4 దక్షిణం అన్నాడు. సో ఇంగ్లీష్లో కూడా చూద్దాం. ఇక్కడ ఏమన్నా అంటే AB8 రిప్రజెంట్స్ ద L ఈజ్ ద డిస్టెన్స్ అండ్ A టు B ఈజ్ ద డైరెక్షన్. ఓకే, డైరెక్షన్ 8 ఇది. నెక్స్ట్ గివెన్ దట్
ఏ బి 5 ఈస్ట్ అన్నాడు, అంటే ఏకి బి 5 ఈస్ట్లో ఉంది, ఏ నుండంట బి అంట 5 కిలోమీటర్స్ 5 ఈస్ట్లో ఉంది. నెక్స్ట్ బీసీ 4, బికి సి సౌత్లో ఉంది. ఎంత డిస్టెన్స్లో? 4 కిలోమీటర్ డిస్టెన్స్ అనుకోండి. ఓకే, బికి సి 4 కిలోమీటర్ సౌత్లో ఉంది. నెక్స్ట్ డిఈ, ఓకే, నెక్స్ట్ సిడి కదా, సిడి, సికి డి 3 కిలోమీటర్స్ ఈస్ట్లో ఉందంట, సికి డి 3 కిలోమీటర్స్ ఈస్ట్లో ఉందంట. నెక్స్ట్ డికి ఈ 8 కిలోమీటర్స్ నార్త్లో ఉందంట. డి కంట ఈ డి ఈస్ 8 కిలోమీటర్స్ టు ద నార్త్ ఆఫ్ ఈ. సో ఈకి డి ఎంత ఉంది? 8 కిలోమీటర్స్ నార్త్లో ఉంది, అంతేనా? డి ఈస్ టు ద డి టు ఈ ఎంత క్వశ్చన్? డి ఈస్ టు ద నార్త్ ఆఫ్ ఈ అన్నాడు. ఓకే, సో నార్త్ అంటే పైకి వస్తుంది, 8 కిలోమీటర్స్ అంటే ఇక్కడికి వస్తుంది. ఇది 4 కిలోమీటర్స్ కాబట్టి ఇది 4 కిలోమీటర్స్. డిఈ. నెక్స్ట్ సో ఈఎఫ్, ఈ టు ఎఫ్ అంట వెస్ట్ అంట, ఈజ్ టు ద ఎఫ్ ఎంత ఉంది? ఎఫ్ 3 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ 3 కదా, ఇక్కడ ఎఫ్ 3. నెక్స్ట్ ఎఫ్ టు జీ ఎంత? 4 నార్త్ అన్నాడు. జీ టు హెచ్ 8 వెస్ట్ అన్నాడు. ఓకేనా, ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఎఫ్ టు జీ ఎంత ఉందండి? ఎఫ్ టు జీ ఎంత అండి? 4 కిలోమీటర్స్ నార్త్, కరెక్టే. ఓకే, ఇది ఎఫ్ టు జీ 4 కిలోమీటర్స్ నార్త్ అండ్ జీ టు హెచ్ 8 వెస్ట్ అన్నాడు. జీ టు హెచ్ 8 వెస్ట్ అన్నాడు, అంటే ఈ హెచ్ ఇది 8 కిలోమీటర్స్ అన్నట్టు. ఓకేనా, సో మన క్వశ్చన్ ఏం పెడుతున్నాడు? బిహెచ్ఎల్ డిస్టెన్స్ అన్నాడు. సో ఇక్కడ బిహెచ్ చూడండి, బి టు హెచ్ అంట నార్త్ వెస్ట్, ఇక్కడ ఓన్లీ నార్త్ వెస్టే ఉంది కదా. ఓకేనా, నార్త్ వెస్ట్. నెక్స్ట్ ఇది అంటున్నాడు, అర్థమైందా? సో అప్పుడు మనకి ఎంత అవుతుందంటే 61 × 128 అంటే 8√2. సో ఇది ఆన్సర్. ఇది 8√2 అండి, జాగ్రత్తగా రాసుకోండి దాన్ని. 8√2 అని రాయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 people ABCDE join for a party. Father of F, his wife D is grandson as of wife A, introduces E to his granddaughter B. Then how is A related to D if one of these 5 is response of A? 5 వ్యక్తులు ABCDEలు ఒక పార్టీకి హాజరవుతారు. ఏ తన కుమార్తె బికి ఈ గురించి చెబుతూ ఆమె తన భార్య యొక్క తండ్రికి భార్య అవుతుందని చెప్పాడంట. నెక్స్ట్ ఏమన్నాడు? డీను సికి మనవడిగా పరిచయం చేస్తాడు. డీను సి మనవడంట. ఓకే, అప్పుడు ఈ 5గురిలో ఒకరు ఏ యొక్క జీవిత భాగస్వామి అయితే డీకు ఏ ఏమవుతాడు? డీ కంట ఏ ఏమవుతాడు అంటున్నాడు. ఓకే, డీకి ఏ ఏమవుతాడు? రైట్. సో ఇక్కడ ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి? రైట్, ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఏ తన కుమార్తె బికి ఈ గురించి చెబుతూ ఆమె తన భర్త యొక్క తండ్రి యొక్క భార్య అవుతుందంట. అంటే ఏ యొక్క భార్య సమ్ ఎవరైనప్పుడు ఆమెకు ఈమె తండ్రి ఉంటాడు కదా, ఈ యొక్క తండ్రి. ఓకేనా, ఈ యొక్క తండ్రి యొక్క భార్య అంట ఈమె. రైట్. నెక్స్ట్ డీను సికు మనవడిగా పరిచయం చేస్తాడు. డీను సికు మనవడిగా పరిచయం చేస్తాడు. ఓకే, సో అప్పుడు ఏమంటున్నాడు? డీకు ఏ ఏమవుతాడని అడుగుతున్నాడు. ఇక్కడ సి అండి, ఇక్కడ డి. డీకు ఏ ఏమవుతాడని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ జనరేషన్.
థర్డ్ జనరేషన్ అంటే ఐదర్ గ్రాండ్ ఫాదర్ అన్న కావాలి, గ్రాండ్ మదర్ అన్న కావాలి. మనకు ఆప్షన్స్లో చూడండి, మనకు ఆల్రెడీ ఏ తండ్రి అన్నాడు కాబట్టి గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఓకేనా, ఏమవుతాడు? గ్రాండ్ ఫాదర్. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. There is a group of 5 boys. Kishore is second tallest in the height but younger than Raju. Prakash is taller than Manish but younger in age. Raju and Manish are of same age but Raju is the tallest among all the 5. So Nishant is taller than Prakash and elder to Raju. If these 5 boys are made to stand in a row to increasing order of their heights, then in which position does eldest boy stands అన్నాడు. ఓకేనా, వీళ్ళందరినీ ఒక ఆర్డర్లో పెట్టినట్టయితే పెద్ద అతను ఏ ఆర్డర్లో ఉంటాడని అడుగుతున్నాడు. ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారండి కదా, 5 మెంబర్స్ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కిషోర్ ఈజ్ ద సెకండ్ టాలెస్ట్ అంటున్నాడు. కిషోర్ ఈజ్ ద సెకండ్ టాలెస్ట్ అండ్ రాజు ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ అన్నాడు. రాజు ఈజ్ టాలెస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ నిశాంత్ ఈజ్ టాలర్ దెన్ ప్రకాష్ అండ్ ఎల్డర్ టు రాజీవ్. నిశాంత్ ఈజ్ టాలర్ దెన్ ప్రకాష్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నిశాంత్ వస్తాడు. సో రిమైనింగ్ ఎవరున్నారు? మనీష్ ఉన్నాడు. ఓకే, ఇది హైట్ ఆర్డర్ అండి. ఇది హైట్ ఆర్డర్. మనకు కావాల్సింది ఏంటి? ఈ హైట్ ఆర్డర్లో ఎవరు యంగర్, ఎవరు ఎల్డెస్ట్, ఏ ఏజ్లో, ఏ ర్యాంక్లో ఉన్నారో కనుక్కోమంటున్నారు హైట్ ప్రకారం. సో ఇక్కడ మనం ఎల్డెస్ట్ కనుక్కుందాం. చూడండి, ఫస్ట్ కిషోర్ ఈజ్ సెకండ్ టాలెస్ట్ ఇన్ హైట్ బట్ యంగర్ దెన్ రాజీవ్. అంటే రాజు కిషోర్ కంటే పెద్ద అంట, అంతే కదా. నెక్స్ట్ ప్రకాష్ ఈజ్ టాలర్ దెన్ మనీష్ బట్ యంగర్ ఇన్ ఏజ్. ప్రకాష్ ఈజ్ టాలర్ దెన్ మనీష్ బట్ యంగర్ ఈజ్ ఇన్ ఏ హైట్లో ప్రకాష్ మనీష్ కంటే పెద్ద ఉన్నాడంట, బట్ ఏజ్లో మాత్రం చిన్న అంట. అంటే ఇప్పుడు చూడండి, ప్రకాష్ మనీష్ కంటే చిన్నగా ఉంటాడు, అంతే కదా. నెక్స్ట్ రాజీవ్ మనీష్ ఈజ్ ఆర్ ఆఫ్ సేమ్ ఏజ్. అంటే రాజీవ్కి మనీష్కి సేమ్ ఏజ్ ఉంటుందంట. ఓకే, రాజీవ్ మనీష్ ఇద్దరు సేమ్ ఏజ్. నెక్స్ట్ నిశాంత్ ఈజ్ టాలర్ దెన్ ప్రకాష్ అండ్ ఎల్డర్ టు రాజీవ్. నిశాంత్ అనేవాడు రాజీవ్ కంటే ఎల్డర్ అంట. అంటే చూడండి, మనకు సింపుల్గా వచ్చేసింది కదా ఇక్కడనే. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు సేమ్ ఏజ్, వీళ్ళకంటే వీడు చిన్న ఉంటాడు అనుకోండి. బట్ మనకి ఎల్డెస్ట్ అడుగుతున్నాడు కాబట్టి నిశాంత్ ఏ ర్యాంక్లో ఉన్నాడు? ఇక్కడ థర్డ్ ర్యాంక్లో ఉన్నాడు. ఏ ర్యాంక్లో ఉన్నాడు? థర్డ్ ర్యాంక్లో ఉన్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్. Okay, see the next question. Consider the following statements. N is the granddaughter of Y and N is the granddaughter of Y and W is the sister-in-law of G. Okay, U is the father of E and U has no daughter. D has no sisters and B is the daughter of brother of D. F is the son of H. H is the spouse of I. N is the daughter of E and D is the only brother of E. D is the only brother of E. అంటే చూడండి, అంటే Dకి ED ఇద్దరు బ్రదర్స్. ఇక్కడ స్టేట్మెంట్ ఏమన్నాడు? యూ హ్యాజ్ నో డాటర్స్ అన్నాడు. అంటే వీళ్ళిద్దరే అన్నదమ్ములు అన్నట్టు, వీళ్ళకు సిస్టర్స్ లేరు ఇంకా. నెక్స్ట్ హెచ్ ఈజ్ ద మదర్ ఆఫ్ జీ, ఈ ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ జీ. ఓకే, ఈ ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ జీ. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ. ఓకే, యూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఈ. యూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఈ. ఓకే, నేను ఈని మైనస్ తీసుకుంటున్నాను, అందరు ప్లస్ తీసుకుంటారు, నేను మైనస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు? డి. నెక్స్ట్ ఇక్కడ డి ఈజ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ ఈ అన్నాడు. డి ఈజ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ ఈ. నెక్స్ట్ డి ఈజ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ ఈ. చూడండి, ఎన్ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ వై అండ్ డబ్ల్యూ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ జీ. ఎన్ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ వై. ఓకే,
సో నెక్స్ట్ ఈ ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ జీ అన్నాడు. అంటే ఈ ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ జీ అంటే జీ వల్ల వైఫ్ కదా ఈమె, అంటే ఇక్కడ ఎన్, అంతే కదా. నెక్స్ట్ చూడండి, ఎన్ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ వై అండ్ డబ్ల్యూ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ జీ, ఇది పక్కకు పెట్టిద్దాం. నెక్స్ట్ యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ అండ్ యూ హ్యాస్ నో డాటర్స్, ఇక్కడ డాటర్స్ లేరు, క్లోజ్. నెక్స్ట్ డి హ్యాస్ నో సిస్టర్స్, బి ఈజ్ ద డాటర్ ఆఫ్ బ్రదర్ ఆఫ్ డి, బి ఈజ్ ద డాటర్ ఆఫ్ బ్రదర్ ఆఫ్ డి, డి యొక్క బ్రదర్ ఓన్లీ ఈ, ఇతనికి డాటర్ అంటే ఈమె ప్లస్ ఇక్కడ మైనస్. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ హెచ్, హెచ్ ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ ఐ. ఓకే, హెచ్ ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ ఐ, ఇది ఈ రిలేషన్ ఇక్కడ రాసిద్దాం. హెచ్ ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ ఐ. ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ హెచ్, ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ హెచ్. ఓకే, హెచ్ ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ ఐ. ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఈ అండ్ డి ఈజ్, ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఈ, ఎన్ ఈజ్ డాటర్ ఆఫ్ ఈ. నెక్స్ట్ హెచ్ ఈజ్ ద మదర్ ఆఫ్ జీ, హెచ్ మదర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. నేను కొంచెం రివర్స్ తీసుకుంటా, ముందే చెప్పాను. ఈ ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ జీ, ఈ ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ జీ. ఓకే, సో అంటే వీళ్ళిద్దరికి రిలేషన్ ఉంది. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ జీ, అంటే జీ యొక్క మరదలు అంటామే, అంటే ఇతని వైఫ్ అన్నట్టే కదా, ఇతని వైఫ్. సో క్వశ్చన్ ఏమంటున్నాడు, హౌ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జీ, ఫాదర్ ఆఫ్ జీ ఎవరు, ఐ, ఈజ్ రిలేటెడ్ టు డబ్ల్యూ, డబ్ల్యూకి ఏమవుతాడు, మామ అవుతాడు, ఏమవుతాడు, ఫాదర్ ఇన్ లా అవుతాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అది వస్తుంది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద సెకండ్ లెటర్ ఆఫ్, ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సిన క్వశ్చన్ అండి. ఓకే, సో కొంచెం అంటే అన్ని వర్డ్స్ ఇక్కడ రివర్స్ చేశాడు. ఇక్కడ చూడండి, ఇఫ్ ద సెకండ్ లెటర్ ఆఫ్ ఈ అండ్ ఫోర్త్ లెటర్ ఈ ఫ్రమ్ ద లెఫ్ట్ వర్డ్ ఆఫ్ నెసెసరీ వారి ఇంటర్చేంజ్, వాటి ఇంటర్చేంజ్ చేశాడంట. మొత్తం ఎన్ని ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి కదా. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. ఇఫ్ ద సెకండ్ లెటర్ ఈ అండ్ ఫోర్త్ లెటర్ ఈ ఇంటర్చేంజ్ చేసిందంట. ఇప్పుడు నెసెసరీలో ఇది సెకండ్, ఇది ఫోర్త్ కదా, అంటే ఇక్కడ ఇంటర్చేంజ్ చేశాను, నో చేంజ్. నెక్స్ట్ ఇఫ్ ద సిక్స్త్ అండ్ ఎయిత్ లెటర్స్ అండ్ థర్డ్ అండ్ సెవెంత్ లెటర్స్ ఆర్ ఇంటర్చేంజ్. సారీ, ఇఫ్ సిక్స్త్ అండ్ ఎయిత్ లెటర్, ఇక్కడ సిక్స్త్ లెటర్ ఏంటండి, 1 2 3 4 5 6, ఇది సిక్స్త్ లెటర్ అండి. అండ్ ఎయిత్ లెటర్ 7 8, వీటి ఇంటర్చేంజ్ చేశాడంట. అంటే చూడండి, ఇక్కడ 6 దగ్గర ఏమొస్తుంది, ఆర్ వస్తుంది, 8 దగ్గర ఏమొస్తుంది, ఎస్ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సో ఇక్కడ ఎంత వస్తుంది, ఇంటర్చేంజ్ చేశాము. నెక్స్ట్ థర్డ్ అండ్ సెవెంత్ లెటర్స్ ఆర్ ఇంటర్చేంజ్. థర్డ్ లెటర్ ఏంటి, సి, ఇక్కడ సెవెంత్ దగ్గర సెవెంత్ లెటర్ ఏంటి, 1 2 3 4 5 6 7, దీన్ని ఏ దగ్గర రాశాము. నెక్స్ట్ what it said, then in the newly formed word which of the following would be the third letter to the right of letter which is second to the left of R అన్నాడు. చూడండి ఎంత పెద్ద ఉంది క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఎన్, ఎన్ ఫిఫ్త్ లెటర్ ఏంటి, 1 2 3 4 5, లాస్ట్ లెటర్ వై. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, కూర్చోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ద థర్డ్ లెటర్ టు ద రైట్ ఆఫ్ ద లెటర్ విచ్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కు సెకండ్ లెఫ్ట్ ఏది, ఈ, ఈకి థర్డ్ రైట్ ఏది, సి. సో వాట్ ఈస్ ద ఆన్సర్, సి. కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇలాంటి క్వశ్చన్స్.
ఓకే, నెక్స్ట్ వన్. 5 men ABCDE ఆర్ నాట్ నెసెసరీ ఇన్ ద ఆర్డర్ అంట. ఓకే, 5 మెన్స్ ఉన్నారట, వాళ్ళు ఆర్డర్లో లేరని చెప్తున్నాడు. నెక్స్ట్, ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఆపోజిట్ టు 5 ఉమెన్. ఓకే, సో ఉమెన్ ఇలా కూర్చున్నారు అనుకోండి కదా, ఉమెన్ ఇలా కూర్చున్నారు, వీళ్ళకి ఆపోజిట్ ఎవరు కూర్చున్నారంట, మెన్ కూర్చున్నారంట. అంటే వాళ్ళు సౌత్ డైరెక్షన్ చేస్తున్నారు, వాళ్ళ ఈ లెఫ్ట్ రైట్ మారిపోతుంది. సో సౌత్ డైరెక్షన్ చేస్తున్నారంటే ఏమవుతుంది, లెఫ్ట్ బికమ్స్ రైట్, రైట్ బికమ్స్ లెఫ్ట్, అంతే కదా. ఇక్కడ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఓకే, సో సౌత్ అంటే సారీ లెఫ్ట్ రైట్ అవుతుంది. కదా, ఇది ఏమవుతుంది, ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్. ఇదేమవుతుంది, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఓకే, క్లోజ్. నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, ఫేసింగ్ ద నార్త్ నెసెసరీ ఆర్డర్లో లేరంట వాళ్ళు. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్, ద ఉమెన్ ఆపోజిట్ టు సి ఈజ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ టీ అంట. ఓకే, పక్క పెట్టండి. పీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఇది పీక్యూఆర్ఎస్ కదా, పీక్యూఆర్ఎస్ టీ కదా. పీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఇక్కడ తీసుకుంటున్నాను నేను. ఓకే, కొంచెం ఓకే, ఇక్కడ ఎస్ రాస్తున్నా చూడండి, ఇది ఎస్ కదా. ఎస్కి సెకండ్ లెఫ్ట్ ఎవరు ఉంటారు, ఆర్ ఉంటారు. ఎవరుంటారు, పీ ఉంటారు. ఓకే, ఎవరు, పీ. నెక్స్ట్, పీ ఈజ్ టు ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ అన్నాడు. ఎస్కి పీ అంటే సెకండ్ లెఫ్ట్ అంట. డి ఈజ్ ఆపోజిట్ టు పీ. డీకి పీకి ఆపోజిట్ ఉన్నారు, డి ఉన్నారు. బి ఈజ్ నాట్ ఆపోజిట్ టు ఎస్ అండ్ టీ. ఇక్కడ బి ఉండదంటమ్మా. టీకి బీకి ఆపోజిట్, ఎస్కు టీకి ఆపోజిట్ బి ఉండదంట. నెక్స్ట్, క్యూ ఈజ్ ఆపోజిట్ టు ద మ్యాన్ హూ ఈజ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. క్యూ ఈజ్ ఆపోజిట్ టు ద మ్యాన్ ఈజ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. లెఫ్ట్ ఆఫ్ డి అన్నాడు కాబట్టి ఇక్కడ క్యూ వస్తుంది, అంతేనా. క్యూ ఈజ్ ఆపోజిట్ టు ద మ్యాన్ హూ ఈజ్ టు ద లెఫ్ట్, ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. డీకి లెఫ్ట్ ఏమొస్తుంది, ఇటు వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఈ ఈజ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద మెన్స్ రో. ఇక్కడ ఈ వస్తుంది, అంటే ఇక్కడ బి రాదు, అంతే కదా, ఇక్కడ బి రాదు. నెక్స్ట్ ఏంటి, మెన్స్ రో. దెన్ ద పర్సన్ ఆపోజిట్ టు సి అండ్ క్యూ ఈజ్ రెస్పెక్టివ్లీ అన్నాడు. ద పర్సన్ ఆపోజిట్ టు సి అండ్ క్యూ ఈజ్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ చూద్దాం చూడు జాగ్రత్తగా. ఫస్ట్లో ఒక లైన్ ఉంది ఇక్కడ, ద ఉమెన్ ఆపోజిట్ టు సి ఈజ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ టీ. ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ టీ, ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ టీ. ద ఉమెన్ ఆపోజిట్ టు సి, ద ఉమెన్ ఆపోజిట్ టు సి ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ టీ. ఇది పక్క పెట్టేయండి. డి ఈజ్ ఆపోజిట్ టు పి. ఓకే, బి ఈజ్ నాట్ ఆపోజిట్ టు ఎస్ అండ్ టీ. ఓకే, Q is opposite to the man who is immediate left of D. Q is opposite to the man immediate left of D. Okay. Okay. E is the left end of the men's row. E is left of the men's row. Ikkada the woman opposite to C, the woman opposite to C to the immediate right of T. Immediate right of T. ఇక్కడ T తీసుకుందాము, ఇక్కడ C తీసుకుందాము. ఓకేనా, ఇక్కడ టీ, ఇక్కడ సి. ఇక్కడ ఏమన్నాడు, ఎస్ టీకి బి ఉండదంట, అంతే కదా. బి ఈజ్ నాట్ ఆపోజిట్ ఎస్ అండ్ టీ. సో ఇక్కడ బి ఉండదు, అంటే ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ ఏమొస్తుంది, ఏ వస్తుంది. దీంతో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పిక్యూఆర్ ఎస్ రైట్. మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ చూడండి, ద పర్సన్ ఆపోజిట్ టు సిక్యూ. సిక్యూ ఇక్కడ సి ఎంతండి, ఆర్. క్యూకి ఆపోజిట్ టు బి, అంటే ఆర్ అండ్ బి.
జాగ్రత్తగా చేయండి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. మనం దీన్ని 150 రూల్ యూజ్ చేసి చేస్తాము. 150. సో నో బస్, నో అంటే 100, ఇక్కడ 100, ఇక్కడ 50, ఇక్కడ 100, ఇది 50, ఇది 50. ఇప్పుడు మనకు చూడండి, ఈ 150 కలిపితే 150 అవుతుంది కదా. ఈ 150 అవుతేనే మనకు రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతున్నట్టు ఈ 2 స్టేట్మెంట్స్ మధ్యలో. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, నో బస్ ఈజ్ కార్ అన్నాడు. ఏమన్నాడు? నో బస్ ఈజ్ కార్. ఇక్కడ చూడండి, కార్ అంటే 150 అంటే 150 అవుతుంది కాబట్టి రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే. స్కూటర్ 150 ఎస్టాబ్లిష్ అవుతుంది. అంతేనా? ఫస్ట్ చూడండి, సమ్ సైకిల్స్ ఆర్ డెఫినెట్లీ కార్స్. ఇక్కడ సైకిల్స్ ఉన్నాయండి, ఇక్కడ కార్ ఉన్నాయి. ఓకే, అది పక్క పెట్టేసేయండి. నో కార్ ఈజ్ ఏ సైకిల్. సో ఇక్కడ చూడండి, కార్ ఎంత? 100, సైకిల్ 100. బట్ ఇక్కడ సైకిల్ వాల్యూ ఎంత ఉందండి? 50 ఉంది. మన దగ్గర 50 రూపీస్ ఉంటే 100 రూపీస్ సైకిల్ కొనలేము కదా. సో ఇది రాంగ్. నెక్స్ట్, సమ్ సైకిల్స్ ఆర్ డెఫినెట్లీ కార్స్. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇది నెగిటివ్ స్టేట్మెంట్స్ పాజిటివ్ స్టేట్మెంట్. అంటే నెగిటివ్ పాజిటివ్ ఉంటే మనకి ఏమొస్తుంది అంటే నెగిటివ్ స్టేట్మెంట్ వస్తుంది. ఇక్కడ ఇది కూడా రాదు. సో వాట్ ఈజ్ ఆన్సర్? నైదర్ 1 nor 2. అంటే సింపుల్ లాజిక్తో చేస్తే వస్తుంది. నెక్స్ట్, ఇది తెలుగులో ఉంది చూడండి. ఫ్రమ్ ద లాస్ట్ 1 year ద సేల్స్ ఆఫ్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ హ్యాస్ డిక్రీస్ సబ్స్టాన్షియల్లీ. వాడు ఏమంటున్నా అంటే కొత్త ప్లాట్స్ కట్టారంట, సో వాటి సేల్స్ తగ్గిపోయాయంట. ఇదేంటి? స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 ఏమిచ్చారంటే కస్టమర్స్ ఆర్ నాట్ పేయింగ్ హౌస్ లోన్స్ ఈక్విటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ టు బ్యాంక్స్ రెగ్యులర్లీ ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ అన్నాడు. ఇప్పుడు ఈఎంఐకిను దీనికి ఏం సంబంధం అండి? అంతే కదా. సో దీనికి అసలు సంబంధమే లేదు అసలు కదా. సో ఇవి ఇండిపెండెంట్ కాజెస్ అన్నట్టు. సో మనకి ప్లాట్ రేట్స్ తగ్గిపోవడానికి అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్లాట్స్ కొనకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర మనీ లేకపోవచ్చు. చాలామంది ఈఎంఐస్ పే చేస్తారు, కానీ అందరూ ఈఎంఐ పే చేస్తారని రూల్ లేదు అక్కడ. సో ఇవి 2 డిఫరెంట్ కాజెస్ అన్నట్టు. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నా కొనలేరు చాలామంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. సో క్వశ్చన్ చూడండి, ఏ స్టేట్మెంట్ ఫాలోడ్ బై ద ఆర్గ్యుమెంట్స్ ఆర్ స్ట్రాంగ్ టు సపోర్ట్ ద స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే షుడ్ ద అడ్మిషన్స్ టు ద ప్రొఫెషనల్స్ కోర్సెస్ షుడ్ బి అలౌడ్ నాట్ త్రూ ర్యాంక్స్ బట్ బై ద మార్క్స్ అబ్టైన్ బై ద అడ్మిషన్ టెస్ట్. ఇప్పుడు ఐఐటీస్, జేఈ అవన్నీ ఏంటంటే మనకు అడ్మిషన్ టెస్ట్ కండక్ట్ చేస్తాయి. అడ్మిషన్ టెస్ట్ కండక్ట్ చేసి దాని ర్యాంకింగ్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. అదే మన దగ్గర ఎంసెట్ అయితే మన ఐపీఈ మార్క్స్ ప్లస్ మనకి ఎంసెట్లో వచ్చిన మార్క్స్ 2 కలిపి తీసుకుంటారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారంటే షుడ్ ద అడ్మిషన్స్ టు ద ప్రొఫెషనల్ కోర్సెస్ బీ అలౌడ్ నాట్ త్రూ ర్యాంక్స్ బట్ బై ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద అడ్మిషన్ టెస్ట్ అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఎస్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు ద స్టూడెంట్స్ హూ కెనాట్ బియర్ ద ఫీ ఫర్ అడ్మిషన్ టెస్ట్. ఇక్కడ అసలు ఫీ గురించి ఎక్కడ మాట్లాడలేదు, రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఎస్ మెనీ స్టూడెంట్స్ హూ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఆర్ నాట్ గెటింగ్ త్రూ అడ్మిషన్ టెస్ట్. అది మనకి ఎక్కడ చెప్పలేదు. నెక్స్ట్, నో ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ద సెవరల్ యూనివర్సిటీస్ బోర్డ్స్ do not have the common standards in conducting the exams and evaluation procedures. Hence, it is necessary to have a common evaluation of the knowledge of the students aspiring for the admissions into the professional courses. కరెక్ట్. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ స్టేట్మెంట్లో మనకి ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో ఆ స్టాండర్డ్స్ ఎప్పుడు రీచ్ అవుతాయంటే మనకు ఒక అడ్మిషన్ టెస్ట్ పెట్టినప్పుడు అక్కడ ఎవరు టాప్లో వస్తారో వాళ్ళకి స్టాండర్డ్స్ బాగున్నాయని అర్థం, వాళ్ళని తీసుకుంటారు. సో అంటే మనకి ఇప్పుడు ఏంటి, ఓన్లీ త్రీ ఈజ్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఇది తెలుగులో ఉందండి, చూడండి. నెక్స్ట్, ఇన్ ఎన్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ ఏ కంపెనీ ద ఫాలోయింగ్ ఈజ్ మెన్షన్డ్.
ఇక్కడ ఏమంటున్నా అంటే ఒక కంపెనీ అపాయింట్ చేసుకుంటుందట, అందులో అపాయింట్మెంట్ ఆర్డర్లో ఇలా మెన్షన్ చేశారంటే ఏమని మెన్షన్ చేశారు, యువర్ అపాయింట్మెంట్ ఇన్ దిస్ జాబ్ విల్ బి మేడ్ రెగ్యులర్ ఆఫ్టర్ 1 year. అంటే నేను రిక్రూట్ చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ నన్ను ఎవరైనా రిక్రూట్ చేస్తే 1 year తర్వాతనే నీ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఫైనల్ అవుతుంది అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే నువ్వు ఇప్పుడు ప్రొబేషన్ దాంట్లో ఉన్నావని మీనింగ్. ఇఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ బై యువర్ సూపర్వైజర్ ఈజ్ పాజిటివ్ అంటే నీ సూపర్వైజర్, నీ పైన ఉన్న సూపర్వైజరు నీకు పాజిటివ్గా ఇస్తేనే నేను పర్మనెంట్ చేస్తామని మీనింగ్ ఇక్కడ. ఫస్ట్ చూడండి, ద జాబ్ విల్ నాట్ బీ మేడ్ పర్మనెంట్ బిఫోర్ 1 year, కరెక్ట్. ద సూటబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ నోన్ టు ఎట్ ద టైమ్ ఆఫ్ ద అపాయింట్మెంట్, కరెక్ట్. టెంపరీ జాబ్స్, ఇక్కడ టెంపరీ జాబ్స్ గురించి ఎక్కడ మాట్లాడండి, అసలు ఏం మాట్లాడలేదు. ఓకే, సో 3 క్యాన్సల్, ఇది ఓన్లీ 192 ఇంప్లిసిట్, ఇది క్యాన్సల్. సింపుల్, అసలు టెంపరీ జాబ్స్ గురించి అక్కడ మాట్లాడలేదు, అసలు జస్ట్ ప్రొబేషన్ గురించి మాట్లాడుతున్నాడు, అంటే 1 year జాబ్ గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ చూడండి, అవర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ ఫేసింగ్ వెరీ టఫ్ కాంపిటీషన్ టు సెల్ దేర్ ప్రోడక్ట్స్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్, కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, మన మ్యానుఫ్యాక్చరర్స్ అట ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వాళ్ళకి చాలా టఫ్ అవుతుందంట ఏంటి, ప్రోడక్ట్స్ అమ్మడం. సో దానికి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం తీసుకోవాలని ఇక్కడ అంటున్నాడు అంటూ. ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమి ఇచ్చాడంటే, ద గవర్నమెంట్ గివ్ అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ టు ద మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ లోవరింగ్ ద కాస్ట్ ఆఫ్ ఎ ప్రొడక్షన్ టు ప్రొడ్యూస్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ టు రెడ్యూస్ ద ప్రైసెస్. కరెక్టే కదా, మనం వాళ్ళకి ఎంత ఇన్సెంటివ్స్ ఇస్తే వాళ్ళంతా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తారు, వాళ్ళకి అంత బర్డెన్ తగ్గిపోతుంది, ఇది కరెక్ట్. గవర్నమెంట్ షుడ్ డివైజ్ ఇన్నోవేటివ్ పాలసీ అండి, ఇది పోలీసీ కాదు, పాలసీ విచ్ ఇంక్లూడ్స్ ట్యాక్స్ కట్స్ అండ్ టు సపోర్ట్ ద ఇండస్ట్రియలిస్ట్, కరెక్ట్. వాళ్ళకు మంచి ట్యాక్స్ కట్స్ అంటే పవర్ టారిఫ్స్, సో అలాంటివి ఇస్తే వాళ్ళకు ప్రొడక్షన్ పెంచుకునే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకు ప్రాఫిట్స్ మిగులుతాయి. సో వాట్ ఈజ్ ఆన్సర్, బోత్ 1 and 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి, ఈ సింపుల్ ఏం లేదు, చూస్తే అన్ని కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి, ఈ క్వశ్చన్లో ఏంటంటే చూడండి జాగ్రత్తగా, 2 స్టేట్మెంట్స్, ఈ స్టేట్మెంట్లో 2 ఉన్నాయండి. ఓకే, ఒకటి పాజిటివ్, ఒకటి ఫాల్స్, ఒకటేమో ట్రూ ఉంటుంది. ఒకటి ట్రూ అయితే ఒకటి ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రూ అనుకోండి, ఇది ఫాల్స్ అవుతుంది, ఇది ఫాల్స్ అయితే ఇది ట్రూ అవుతుందని చెప్పాడు. ఓకే, ఇది క్వశ్చన్ యొక్క సమ్మరీ అన్నట్టు. సో ఫస్ట్ చూడండి, మనము ఇలాంటి క్వశ్చన్స్ కంక్లూషన్ ద్వారా పోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా కంక్లూషన్ ద్వారా పోతే మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది, రైట్. ఫస్ట్ చూడండి, కంక్లూజన్ ఏమిచ్చాడంటే ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎల్ అన్నాడు. ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎల్ అన్నాడు. ఓకే, ఆర్ ఈజ్ నాట్ ద వైఫ్ ఆఫ్ ఎల్ అంటే ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కదా, అంటే ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది, కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందని మీనింగ్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎన్. క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎన్. క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎన్. క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎన్ అంటే క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎం అంటే ఇది రాంగ్ కదా, అంటే ఇది ఏమవుతుంది, పీ ఈజ్ నాట్ ద వైఫ్ ఆఫ్ ఎన్, ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎం. ఓకే, క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎం. నెక్స్ట్ ఏంటి, పీ ఈజ్ నాట్ ద వైఫ్ ఆఫ్ ఎల్. పీ ఈజ్ ద నాట్ ద వైఫ్ ఆఫ్ ఎల్. ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎల్. ఆర్ ఈజ్ నాట్ ద వైఫ్ ఆఫ్ ఎల్. ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎల్. ఓకే, కరెక్టే. క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎన్. క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎన్. క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎన్ అంటే కరెక్టే. క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎం, ఇది కరెక్ట్ అండి. క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎం ఈజ్ కరెక్ట్, ఇది రాంగ్ అవుతుంది మనకు. ఓకే, మనం ఆప్షన్ ద్వారా వెళ్తుంటే. నెక్స్ట్ క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎం. క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎం. నెక్స్ట్ పీ ఈజ్ నాట్ ద వైఫ్ ఆఫ్ ఎల్. పీ ఈజ్ ద నాట్ ద వైఫ్ ఆఫ్ ఎల్ అన్నాడు. ఇక్కడ చూడండి, క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎన్. క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎన్ అంటే ఇది కరెక్ట్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎన్ రాంగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, పీ ఈజ్ ద నాట్ ద వైఫ్ ఆఫ్ ఎల్ అన్నాడు, అంటే పీ ఎల్ యొక్క వైఫ్ కాదంట, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. అంటే ఈ 4 స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి. సో వాట్ ఈజ్ ఆన్సర్, 1 2 3 4.
జస్ట్ ఆప్షన్ ద్వారా వెళ్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అంతే అండి. సో మనకు టోటల్ దాదాపు ఒక 28 క్వశ్చన్స్ ఇచ్చాయి. అందులో మనం ఒక దాదాపు ఒక 19 to 20 క్వశ్చన్స్ చేయొచ్చు. మిగతా క్వశ్చన్స్ కొంచెం హార్డ్ ఉన్నాయి. రైట్. సో ఇవి మనకు గ్రూప్ 2లో ఇచ్చిన క్వశ్చన్స్ అండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, అంటే క్వశ్చన్లో లేకపోతే చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సో కామెంట్స్లో పింగ్ చేయండి. సో వీ విల్ వెల్కమ్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.